వస్తున్నాడు మా పెద్దమామ సుధాకర్. మాది అమెరికా. నాకు ఇద్దరు నాన్న. ఇద్దరు? యా, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్. వెరీ గుడ్. నాకు ఒక అమ్మాయి పడ్డది అక్కడ అమెరికాలో. పెద్దనాన్న నీ లైఫ్ హిస్టరీ మాకు అవసరం లేదు, కామెడీ చేస్తే ఇది కామెడీ వచ్చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఎందుకు పడ్డది అంటే స్పైడర్ డాడీ మా సూపర్ డాడీ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిది వారసత్వం నేను తీసుకొని నేను కూడా బిల్డింగ్లు ఫ్లైట్ అవి ఎక్కకుండా మామూలు ఇలా వెళ్ళిపోయాను గాల్లో. ఇట్లా అది చూసి నాకు అమ్మాయి లవ్ లో పడ్డది. అమ్మాయి ఎక్కడ పిక్నిక్ తీసుకెళ్ళాలనుకున్నా, హోటల్ తీసుకెళ్ళాలనుకున్నా, ఇంకెక్కడ తీసుకెళ్ళినా నా వీప్ మీద కూర్చొని పెట్టుకుని పెద్దనాన్న అయ్యా నేను మీద ఎక్కుతాను, నన్ను జుప్పని ఎక్కడికైనా తీసుకెళ్ళా. అమ్మాయి ఇంకా పటాస్ ఇంకా చాలా చేయాలమ్మా. ఇప్పుడు ఎక్కుతుందంట, నేను పోతాను, నీ వద్దు. కానీ అమ్మాయి ఎక్కువ కొడుక. రేయ్, ఇది ప్యాసింజర్ ఫ్లైట్, కార్గో ఫ్లైట్ కాదు. ఏమండి మా ఇద్దరు పెళ్లి చేసుకుందాం, మ్యారీ మీ అని చెప్పింది. ఓకే మ్యారేజ్, కానీ మీ జాబ్ ఏంటని. జాబ్ అయితే అమెరికాలో పోయి రీసెంట్ గా ఆ ట్రంప్ పరిస్థితి చూసి అక్కడికి పరిగెత్తి కూడా వచ్చేసాను, ఇండియాకి వచ్చేసాను. 2 minutes నువ్వు నవ్వు తెప్పియాలి అందరు. అమెరికా నుంచి ఇండియా వచ్చే మూమెంట్ లో ఇండియాకి వెళ్ళి నేను ఏం చేయాలనుకున్నాను. తీరాసి ఇంట్లో టీవీ ఉంది, టీవీ అందులో పటాస్ అనే ప్రోగ్రామ్ వస్తుంది. పటాస్ ప్రోగ్రామ్స్ అందులో ఇద్దరు యాంకర్లు ఉన్నారు, రవి శ్రీముఖి. వాళ్ళిద్దరు చూశాను, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వీరే ఇండియాలో అనుకున్నాను. రవి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వెనక పైప్ పట్టుకుని వెళ్ళాను, పైకి పట్టుకుని పైకి వెళ్ళాను. దొంగతనం చేద్దామని మెల్ల కిటికీ నుంచి రవి అని వెళ్తే రవి ఎలా ఉన్నాడు సార్, ఇంట్లో చిన్న పేపర్ కట్టుకుని కూర్చున్నాడు. ఇంట్లో పేపర్ కట్టుకుని కూర్చున్నాడు, న్యూస్ పేపర్ చూసాను. నవ్వింది. నేనే అనుకున్నా అంటే కోటీశ్వరుడు కదా, షార్ట్ వేసుకుని యో యో అంటారు అనుకున్నా. యో యో అంటే పేపర్ కట్టుకొని కూర్చున్నాడు. ఏంటి అసలు 2 minutes. ఇది నీ కాలమా, మమతలు పెంచి మనసులు విరిచి. స్పైడర్ మ్యాన్ కదా, నీకు ఇవన్నీ చాలా అలవాటు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచే చూడు.